మరొక సూడో యూజర్ కూడా ఇలాగా మరొక సూడో యూజర్ను తయారు చేయొచ్చు. ఇదే మనకు జరిగింది. కానీ గుర్తుపెట్టుకోండి, సూడో యూజర్కి ఆల్ అనే యాక్సెస్ అయితే ఇవ్వరు ఎక్కడ కూడా. నో వే. జస్ట్ గివింగ్ యూ 2 or more కమాండ్స్ ఆర్ 4 or more కమాండ్స్, అంతేగాని ఆల్ అనే యాక్సెస్ ఒకే ఒక పర్సన్కి ఇవ్వరు ఎక్కడ కంపెనీలో. దిస్ ఇస్ రెస్ట్రిక్షన్స్, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. ఓకే, గుడ్. సో నేనేం చేస్తున్నాను, Ctrl+O, ప్రెస్ సెంటర్ బటన్, Ctrl+X, అయిపోయింది. ఇది యాక్చువల్గా. ఓకే, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సార్ మనకి ఎలియాస్ ఉంది కదా, అది ఎలాగా? సేమ్ ఇంతే. ఎలియాస్ని చూపించండి ఒకసారి. ఎలియాస్ని ఎలా చూడాలా? నానో ఈటీసీ ఈటీసీ సూడోవర్స్. వీడు ఎవడు? రూట్ యూజర్ కాబట్టి ఇక్కడ సూడో అవసరం ఆయనకి. ఓన్లీ నానో ఈటీసీ సూడోవర్స్, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది ఇది యాక్చువల్గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, మీరు చెక్ చేస్తే చూడండి, నేను ఒక అలియాస్ని తయారు చేసుకోవాలనుకుంటున్నా. అయితే నేను ముందుగానే చెప్పాను మీకు, ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? చూడండి, ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఇవే. ఇదిగో, ఓహోహో, ఇవన్నీ అలియాస్ నేమ్సే. ఎస్ ఎస్, ఇదిగో సర్వీసెస్ ఒక అలియాస్ నేమ్, అండ్ అలియాస్ నేమ్. ఈ అలియాస్లో ఎస్పిన్ సర్వీస్, ఎస్పిన్ చెక్ కాన్ఫిగ్ సంథింగ్ ఉంది అక్కడ. సో మరొక అలియాస్ ఉంది సిఎంఎం, అంటే లొకేట్ అనే అలియాస్ నేమ్. ఈ లొకేట్ అనే అలియాస్ నేమ్స్లో ఇది ఉంది యాక్చువల్గా, ఈ కమాండ్స్. ఇదిగో మనకి స్టోరేజ్ అనే అలియాస్ నేమ్ ఉంది. ఈ అలియాస్ నేమ్లో ఇదిగో దాని పేరేంది, అలియాస్ నేమ్ స్టోరేజ్. ఈ అలియాస్ నేమ్కి నేను ఏమేమి కన్ఫ్యూజ్ చేశాను, ఇదిగో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 3 కమాండ్స్ ఇచ్చా, 1 2 3. సో స్టోరేజ్ అనే కమాండ్ నేను ఉపయోగిస్తే నాకు ఎఫ్డిస్క్ వర్కౌట్ అయ్యింది, ఎస్ఎఫ్డిస్క్ వర్కౌట్ అయ్యింది, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నమాట. అంటే దీస్ ఆర్ ఆల్ సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ ఆర్ ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద లైనెక్స్. అంటే ఆ లైనెక్స్లో అలియాస్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇది యాక్చువల్గా, ఏది సిఎంఎండి ఎలియాస్ నేమ్, ఇది రాయాల ఈ మాదిరిగా. ఎస్, ఇది చూసారా, ఈ మాదిరిగా మీరు రాయాలన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఎస్ ఎస్, ఇది. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని వాడు రాసిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంటి దీని అర్థం అయ్యా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను, ఎస్, ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ నేను గిరి అనే యూజర్ ఉన్నాడు. ఓకే, గిరి అనే యూజరు, ఎస్, గిరి అనే యూజర్ ఉన్నాడు. ఆయనకి ఆల్, తర్వాత ఆల్ రాసా. తర్వాత దాని పక్కనే నేను ఏం రాశానంటే, ఎస్, ఇది అలియాస్ నేమ్ అంటే ఇది రాసా, STORAGE రాసా, అంతే సింపుల్. ఎప్పుడైతే గిరి యూజర్ అలియాస్ నేమ్ ఇలా మెన్షన్ చేసామో, గిరి యూజర్ కెన్ గెట్ ఆల్ ద కమాండ్స్ యాక్సెస్. అంటే స్టోరేజ్ అనే అలియాస్ నేమ్స్లో ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? 1 2. ఈ 2 కమాండ్స్ యాక్సెస్ గిరికి వర్కౌట్ అవుతాయి, అంతే అలియాస్ అంటే. బట్ దిస్ ఈజ్ వాట్ ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్. ఫ్రీ డిఫైన్ ఫ్రీ డిఫైన్డ్ అలియాస్ నేమ్. ఓకే, దట్ మీన్స్ వాడు సిస్టమ్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. బట్ మనం తయారు చేసేది యూజర్ డిఫైన్డ్ అలియాస్ నేమ్. మనం కూడా తయారు చేయాలంటే వాడు సింటాక్స్ రూల్ ఫాలో అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడు పైన ఏమో స్టోరేజ్ అని రాశాడు, అదేంటి? జస్ట్ లైక్ కామెంట్ లైన్, ఎడిషనల్ లైన్. మరి కింద ఏంది సిఎంఎండి ఎలియాస్ అని రాశాడు? ఇది సింటాక్స్ అనమాట. C MND_A క్యాపిటల్ అలియాస్ నేమ్, అంతే. అలియాస్ నేమ్ అంతే, ఇది అలియాస్ నేమ్, ఇది యాక్చువల్గా అలియాస్ నేమ్. ఓకే, కరెక్టే. ఇదేంది, ఇది హ్యాష్ సింబల్. వై? ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ ఎదురుగా హ్యాష్ సింబల్ ఉందో అప్పుడు ఆ లైన్ ఇన్యాక్టివ్ లైన్ అంటారు దాన్ని, ఇన్యాక్టివ్ లైన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇన్యాక్టివ్ లైన్. యాక్టివ్ లైన్ కాదు, అది ఇన్యాక్టివ్ లైన్. ఇన్యాక్టివ్ లైన్ అంటే ఈ స్టేట్మెంట్, ఈ కమాండ్ ఇప్పటి వరకు ఉపయోగంలో లేదు.
ఇది తీసేస్తేనే అది యాక్టివ్ లైన్ అయింది. సో దాట్ యూ కెన్ యూజ్ దట్, అదర్వైజ్ మీరు యూజ్ చేయలేరని అర్థం. సో ఈ హ్యాష్ సింబల్ కనపడిందంటే అది ఇన్యాక్టివ్ లైనే, అది కామెంటెడ్ లైన్. కామెంట్ అని అర్థం చేసుకోవాలా. కామెంట్ ఇన్ ద సెన్స్ వాట్, ఇన్యాక్టివ్. హ్యాష్ పెట్టాడంటే అది ఇన్యాక్టివ్ అంతే. అది ఏ కమాండ్స్ వర్కౌట్ అవ్వదు ఎవరికి కూడా, మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు కూడా. ఎలా అది, ఇదే సింపుల్. ఇది ఇవి 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 మనం హ్యాష్ తీసేసామా అది యాక్టివ్ లైన్ అయిపోద్ది. కావాలంటే చూడండి మీరు, హ్యాష్ తీసేయండి, ఎస్ అదిగో యాక్టివ్ లైన్ అయిపోయింది. మళ్ళీ పైన హ్యాష్ తీసేయండి, అది యాక్టివ్ లైన్ అయిపోద్ది, ఇదిగో యాక్టివ్. మళ్ళీ పైన హ్యాష్ తీసేయండి, అది యాక్టివ్ లైన్. ఎస్, నవ్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లైన్, యూ కెన్ యూస్ దాట్, నో ప్రాబ్లం. ఇలా అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతిదీ కూడా ఈ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే ఓకే, ప్రతిదీ కూడా ఈ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో ఇట్లా మనం, సార్ మనం మన ఎలియాస్ నేమ్స్ని మీరు ఎక్కడ రాస్తారు? మనం ఎక్కడైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో, ఏ ప్లేస్లో అయినా రాసుకోండి, ఏ ప్లేస్ అయినా సరే. ఇది సార్ ఇక్కడ రాద్దాం, రాసుకో, నో ప్రాబ్లం. రాయాలంటే ఏం రాయాలా? సేమ్ థింగ్. ఎస్, సేమ్ థింగ్. మీరు ఏం రాస్తారు ఫ్రెండ్స్? CMND ALIS, అలియాస్. ఇప్పుడు మీరేం రాస్తారు? ABC బ్యాంక్, అంతే. ABC బ్యాంక్ అడ్మిన్ కమాండ్స్ సంథింగ్ అని రాసి స్పేస్ ఇచ్చి ఈజ్ ఈక్వల్, తర్వాత మీరు ఏం రాస్తారు? USR, తర్వాత SBIN యూజర్ యాడ్, అంతే. సింపుల్ అంతే. కామా, ఓకే. మళ్ళీ ఏం రాస్తారు ఫ్రెండ్స్ మీరు? USR, తర్వాత SBIN యూజర్ మోడ్, అంతేనా? అంతే, సింపుల్గా. సో ఈ మాదిరిగా మీరు పూర్తి స్థాయిలో రాసేస్తారు అంతే సింపుల్గా, చాలా నీట్గా. అంటే ABC బ్యాంక్ అడ్మిన్ ఈవెంట్. ఇది కానీ మనం ఎస్, ఇదిగోండి ఇక్కడ చూడండి, చూసారా? ఇది ఏ లైన్ అయిపోయింది? ఇన్యాక్టివ్ లైన్. సో నోబడీ క్యాన్ యూజ్ దిస్ లైన్, దిస్ ఇస్ కామెంటెడ్ లైన్ అని అంటే అర్థం లైనెక్స్లో. ఎస్. అదేం సార్ రెండు ఇచ్చాడు వాడు? రెండు ఎందుకు ఇచ్చాడు సార్ అంటే, రెండు ఇచ్చాడంటే ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైన్ అని అర్థం, అందుకోసం రెండు ఇచ్చాడు అక్కడ. అంతేగాని రెండు ఇచ్చినా ఒకటి ఇచ్చినా అది కామెంటే, అది ఇన్యాక్టివ్ లైనే. నేను కూడా పైన ఇస్తాను, ఎస్ పైన ఇదిగో రెండు ఇలా రాసి, ఎస్ మనం రాస్తాం ఏంది? ABC బ్యాంక్, మనం రాసుకోవచ్చు మన ఇష్టం, ABC బ్యాంక్ ఎస్ అడ్మిన్ కమాండ్స్ అని రాయొచ్చు. అంటే ఏది రాసినా సింపుల్గా చెప్పాలంటే ఆ పక్క లైన్లో ఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని నేను పై లైన్లో రాస్తున్నా అంతే. అదే ఇది. ఎస్, అదే ఇదంతా అదే. ఎస్, ఇది మొత్తం అదే. ఎస్, ఇక్కడ మాత్రం యాక్చువల్ అలియాస్ నేమ్ డిఫైన్ చేశా, దాని కమాండ్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేసి పడేసా. సో ఇప్పుడు ఇక్కడ నా ABC బ్యాంక్ అడ్మిన్ అనే అలియాస్ నేమ్ ఉపయోగించి ఇక్కడ మనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఎవరు? చందు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరున్నారు? ఇంకొకళ్ళు కేకే. ఎస్, కేకే కాకుండా మన ఇష్టం ఎవరైనా సరే. లేదు లేదు, నేను చందు యూజర్కే ఇస్తానంటే ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. చందు యూజర్కే అక్కడ ఏమని ఇస్తాం ఫ్రెండ్స్? కమాండ్స్ రాయం ఇక్కడ, ABC బ్యాంక్ అడ్మిన్స్. అక్కడ పేరు ఏది ఇచ్చామో అదే ఇవ్వాలా. ABC బ్యాంక్ అడ్మిన్ అని పేరు ఇచ్చామా? ఇదిగో, ఇది ఎస్, ఈ పేరు అక్కడ మనం మెన్షన్ చేయాలి. ABC బ్యాంక్ అడ్మిన్ ఈ పేరు ఉందే, ఆ పేరే అక్కడ మెన్షన్ చేసాం, అంతే సింపుల్గా. ఇదే సింపుల్గా. ఓకే రైట్. సో కిందకి వెళ్ళిన తర్వాత చందు ఆల్ ABC బ్యాంక్ అడ్మిన్. ఓకే. సో ఇప్పుడు చందుకి ABC బ్యాంక్ అడ్మిన్లో ఉన్న ఆ కమాండ్స్ అన్ని యాక్సెస్ జరగాలంటే ఇక్కడ చందు ఉన్నాడు, బట్ ఇప్పుడు సూడో రాసి చందు
సూడో యూజర్ యాడ్ గిరి అని రాశాడు. అంటే యూజర్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. 1 2 3. గిరి ఆల్రెడీ ఉంది. ఎస్ ఎస్. సూడో యూజర్ యాడ్ KK3. ఓకే, చూసారా? సూడో యూజర్ యాడ్ KK4. చూసారా ఈ మాదిరిగా? ఆ, ఎట్లా అంటే అలియాస్తో కూడా మనం వర్క్ చేసేసాం. అంటే ఈ విధంగా మనం ఇంకో కమాండ్ యాడ్ చేయాలనుకోండి, అప్పుడు డైరెక్ట్గా ఐ కెన్ గో టు దిస్ ప్లేస్, అలియాస్ ప్లేస్లోకి వెళ్ళి అలియాస్ ప్లేస్లోకి వెళ్ళి ఎస్, నేను వేరే కమాండ్ కూడా యాక్సెస్ తీస్తా అక్కడ. అంటే ఆ గ్రూప్లోకి ఇంకో కమాండ్ నేను యాడ్ చేసుకుంటా కావాలంటే, నా ఇష్టం అది. ఎస్ ఎస్, ఇదిగోండి ABC బ్యాంక్ ఉంది, ఆ గ్రూప్లో కూడా నేను యాక్సెస్ చేసుకుంటా సింపుల్గా. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీకి వచ్చిందా? సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఐ కెన్ ఏబుల్ టు ఎస్ వర్క్ విత్ అలియాసెస్ ఆల్సో సేమ్ థింగ్ సింపుల్గా. ఓకే. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కమాండ్స్ మనకి వద్దు, అవసరం లేదు అనుకున్నప్పుడు లైనెక్స్కి చెప్పొచ్చు అనమాట. ఎస్ లైనెక్స్, ఈ కమాండ్స్ నాకు అవసరం లేదు. ఉన్నాయి, లైన్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు సపోజ్ ఈ కమాండ్స్ అన్ని చాలా ఉన్నాయి కానీ, బట్ ఐ డోంట్ వాంట్ టు యూజ్ సర్టన్ కమాండ్స్. ఈ కమాండ్స్ అన్ని నాకు ఉన్నాయి కానీ కొన్ని కమాండ్స్ నాకు అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి ఎస్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరికి ఉన్నాయి? చందు యూజర్కి యాక్సెస్ ఉంది, రైట్. యూజర్ చందు యూజర్కి అన్ని యాక్సెస్ ఉన్నాయి. అయితే కొన్ని సర్టన్ కమాండ్స్ ఐ డోంట్ వాంట్ యూజ్ రైట్ నౌ, ఇప్పుడు అవసరం లే, తర్వాత ఫ్యూచర్లో అవసరం అవుతాయి. అందుకోసం లైనక్స్ కొన్ని విషయాలు నీతో చెప్పింది. ఏమని? బాబు, ఏ కమాండ్ అయితే నీకు అవసరం లేదో ఆ కమాండ్ ఎదురుగా ఇదిగో ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టేసేయి అంది. ఎప్పుడైతే ఎక్స్క్లమేషన్ మార్క్ నువ్వు పెట్టావో తప్పనిసరిగా ఆ కమాండ్ నీకు పనిచేయదు. అంతే, అవసరం లేదు ఈ కమాండ్. అంటే ఒక్కొక్క యూజర్కి మనం ఎస్ఎల్ ఒక 10 20 ఇచ్చామనుకోండి, 10 20లో ఆ యూజర్కి కమాండ్ యాక్సెస్ తీసేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఫాస్ట్గా. అప్పుడు నేను ఎక్స్క్లమేషన్ మార్క్, యూజర్ డెల్ కూడా ఎక్స్క్లమేషన్ మార్క్. ఎందుకు? ఈ రెండు కమాండ్స్ మీద నేను వేరే యూజర్ని మెయింటైన్ చేసుకుంటా. ఎస్ ఎస్, అతని పేరు గిరి. అంటే ఆ రెండు కమాండ్స్ యాక్సెస్ గిరికి ఇస్తా, చందుకు తీసేస్తున్నా. దట్ మీన్స్ వాడు ఇక్కడ, బట్ భవిష్యత్తులో చందుకు కావాలంటే ఇస్తా. ఇవ్వాలన్నప్పుడు గో టు దిస్ ఫైల్, రిమూవ్ దిస్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇమీడియట్లీ సో దాట్ చందు కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ కమాండ్స్. సింపుల్గా అర్థమైందా? సో ఎక్స్క్లమేషన్ మార్క్, దట్ మీన్స్ వాడు సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక కమాండ్స్ని ఉపయోగించవచ్చు, ఏదైనా ఒక కమాండ్స్ని ఉపయోగించకపోవచ్చు, చెప్పలేం. అలాంటి సందర్భాల్లో మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వాడతాం. ఎస్, ఇది ఎప్పుడైతే ఎక్స్క్లమేషన్